నోటీసులు ఇవ్వకుండానే తనకు గన్మన్లను తొలగించడంపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తనకు భద్రతను తొలగించాలని తెలిపారు. గన్మెన్లను తొలగించినంత మాత్రాన అధైర్యపడేది లేదన్నారు. ప్రజల రక్షణ కవచం మధ్య పరిటాల సునీత ఆగడాలను ఎదుర్కొంటానని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతు లేనప్పుడు అరాచకం అనేది ప్రబలుతుంది. అది మీకే నష్టము. పూర్తిగా పుట్టి మునిగిపోయేంత వరకు మీరు కళ్ళు తెరవకపోతే ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా కోల్పోతారనేది కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీరు గన్మెన్లు తీసేసిన నాకు జీవితకాలం గన్మెన్లు ఏం లేరు. రాజశేఖర రెడ్డి గారు 2009లో గన్మెన్లు ఇచ్చారు 3 సంవత్సరాల పాటు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు గన్మెన్లు ఇచ్చారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు నా ప్రాణానికి ముప్పు ఉంది, భద్రత అవసరం అనేసి నివేదికలు ఇచ్చినటువంటి అదే ప్రభుత్వ కార్యాలయాలు ఎస్పీ కార్యాలయమే ఈరోజు నాకు కనీసం నోటీస్ పంపకుండా, థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ పంపకుండా, ఎస్ఆర్సీ తీసుకున్న నిర్ణయం కమ్యూనికేట్ చేయకుండా హుటాహుటిన పాపంపేటలో ఏ రోజైతే ఆక్రమించుకునేదానికి పరిటాల రవి ప్రధాన అనుచరుడైనటువంటి శరభారెడ్డి కుమార రామాంజనేయులు అక్కడికి పోయి వాళ్ళు ఫెన్సింగ్ వేసేటువంటి ప్రయత్నం చేశారో ఆ రోజు మా పార్టీ నాయకులు జెడ్పీటీసీ మాదిగా చంద్ర, మా మండల కన్వీనర్ పవను, అదేవిధంగా మా మాదన్న, మా ఎరికల ఈశ్వరయ్య, మా ఎంపీపీ వీళ్ళందరూ కూడా స్పందించి ప్రజల్ని తీసుకొని పోయి అక్కడ తిరగబడడం వల్ల, బాధితులు తీసుకొని పోయి తిరగబడడం వల్ల వాళ్ళు పలాయనం చిత్తగిచ్చినారు. ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ఇది. ఈడ 100 కోట్ల దోపిడీ చేసేటువంటి కార్యక్రమానికి ప్రకాష్ రెడ్డి అనేవాడు అడ్డు తగులుతాడు, వాడిని నిర్మూలించైనా కూడా పాపంపేటలో మీరు 100 కోట్లు వసూలు చేయాలనేటువంటి పన్నాగం మీరు పన్నారు కాబట్టి, మీ ప్రభుత్వం పనింది కాబట్టి మీరు మా గన్మెన్ సౌకర్యం తొలగించినారని మేము భావిస్తూ ఉన్నాం. అది కూడా కోర్టు సెలవులు ఉన్నాయి కాబట్టి, హైకోర్టు వెకేషన్ ఉంది, ఈ 30 రోజులు భద్రత లేకుండా తిరగలేడు అనేది మీ కుటీల ఆలోచన. అదేవిధంగా హైకోర్టు సెలవు ఉంది కాబట్టి 30 రోజులు ఈ బాధితుల పక్షాన న్యాయాన్ని పోరాడేదానికి అవకాశం ఉండదు, ఇప్పుడే కబ్జా చేయాలనేటువంటి మీ కింద ఉన్నటువంటి మీ నాయకుల కుటీల ఆలోచన. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు మానుకోండి. మీరు కాకపోతే న్యాయస్థానం లేకపోతే ప్రజా కోర్టు ఉంది. 2014లో మీరు మా గన్మెన్లు తొలగించినప్పుడు 5 సంవత్సరాల పాటు వందలాది మంది నా చుట్టూ నా ప్రజలు నిలబడినారు. ఈరోజు కూడా నా ప్రజలే నాకు రక్షగా ఉంటారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తూనే ఉంటాను. ఖబర్దార్ లోకేష్ బాబు.